ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా ఏళ్ల తర్వాత హైకోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా, అంటే మీరు ఇంటర్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. 50,000కి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఇది. భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి సో ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ అయితే రాదు. అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత ఎలాంటి డౌట్ ఉన్నా సరే అడగండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి హైకోర్టు నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ రోజే కొద్దిసేపటి క్రితమే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా కోర్ట్ అటెండర్ అని చెప్పేసి ఈ యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 350కి పైగా వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 26th ఆగస్ట్ నుంచి అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 24th సెప్టెంబర్ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఆన్లైన్లో. సో మీకు సపరేట్గా మొబైల్లోనే ఎలా అప్లై చేయాలి వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి యొక్క జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా అయితే లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించే విధంగా కామన్ ఎగ్జామినేషన్, ఓపెన్ రిక్రూట్మెంట్, ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా సమాన అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకండి. గాయ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరు కూడా ఈ యొక్క మ్యాటర్ అయితే స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఒక ఆర్కే లాజిక్స్ యాప్లో ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని మీకు కేవలం 499కి 1 year వ్యాలిడిటీ వరకు కూడా మీకు క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. కాబట్టి మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా సో వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కోర్సులో ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు క్లాసెస్ అందిస్తున్నాము. సో కంటెంట్ అనేది చెక్ చేయండి. కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ ద్వారా మనకి కోర్ట్ అటెండర్, రూమ్ అటెండెంట్, సెక్యూరిటీ అటెండర్ అని చెప్పేసి ఒక హైకోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. 334 ప్లస్ మనకి ఇక్కడ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వేకెన్సీస్ కలుపుకుంటే 350కి పైగానే వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉంటాయి. అన్ని క్యాస్ట్ల వరకు ఇక్కడ వేకెన్సీస్ కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక కోర్ట్ అటెండర్, రూమ్ అటెండెంట్, సెక్యూరిటీ అటెండర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ని ఇచ్చారు కదా. ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ 3 ప్రకారం గ్రూప్ సి క్యాడర్లో పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు బేసిక్ పే స్కేలే లెవెల్ 3 అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 50,000 వరకు కూడా సాలరీ అనేది తీసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు 10th అనేది పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే మీరు ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ చేసినా, డిప్లొమా చదివినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే January 1st, 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళైతే 27 years వరకు, ఓసీ వాళ్ళైతే 27 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 37 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి పోస్టుల వారీగా యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అంటే సెక్యూరిటీ అటెండర్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రూమ్ అటెండర్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ని ఇచ్చారు. ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చేస్తాను కాబట్టి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి.
అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. అమ్మాయిలకైతే ఫీజు లేదు, అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అబ్బాయిలకు కూడా ఫీజు లేదు. మిగతా వాళ్ళు మాత్రమే కేవలం 100 రూపాయలు మాత్రమే మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్, 150 మినిట్స్ టైం డ్యూరేషన్. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే హిందీ, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, ఈ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ప్రిపేర్ కావాలి అనుకుంటే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి కోర్స్ ఉంది కదా, ఆ కోర్స్ తీసుకుంటే సరిపోతుంది. ప్రిపరేషన్కి హెల్ప్ అయితే అవుతుంది. మీరు ఒక హిందీ టాపిక్స్ మాత్రం మీరు ఎక్స్ట్రాగా చదువుకోవాలి, మిగతావన్నీ కూడా కవర్ అయితే అవుతాయి. ఎగ్జామినేషన్లో మనకి నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఏంటంటే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. కేవలం 15 మార్కులకి అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో దీని తర్వాత రిక్రూట్మెంట్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ కానీ ఏముండదు. ఒకటే ఎగ్జామ్ అనేది పాస్ అయితే దాని తర్వాత ఇంటర్వ్యూ క్లియర్ చేసేస్తే ఒక వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి ఢిల్లీ హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ కోర్ట్ అటెండర్, రూమ్ అటెండర్, సెక్యూరిటీ అటెండర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి 350కి పైగా వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది కొద్దిసేపటి క్రితమే ఇక్కడ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇదే వెబ్సైట్లోకి వచ్చేసి మీరు 26 ఆగస్ట్ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్లో 4th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో చాలా మంచి ఆపర్చునిటీ. కేవలం 10th క్లాస్ అర్హతతో కొంచెం తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. లొకేషన్ గురించి అయితే ఆలోచించద్దు. మాకు పర్మనెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. 50,000కి పైగానే సాలరీ. నార్మల్గా మనకి 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి పోస్టులకి లెవెల్ 1 సాలరీ ఉంటుంది, కానీ ఇక్కడ లెవెల్ 3 ప్రకారం సాలరీ ఉంది కాబట్టి సో మీకు 50,000కి పైగానే సాలరీ ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోదు. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా సరే ఈ నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా ఆ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. రేపు ఆఫర్ అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. సో ఇది రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియోని ఎండ్ వరకు చూస్తారో డెఫినెట్గా ఎండ్ వరకు చూస్తానని చెప్పేసి కామెంట్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ యొక్క వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.